ధనుసు రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. శని చతుర్థంలో బలంగా ఉన్నారు. పంచమాధిపతి కుజుడు పంచమంలో ఉన్నారు. భాగ్యాధిపతి రవి షష్టమంలో ఉన్నారు. సప్తమంలో శుక్రుడు బుధుడు ఉన్నారు. జూన్ 2వ తారీఖు నుంచి గురువు అష్టమంలోకి మారుతారు. అలాగే అష్టమంలో గురువు వీరికి బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకోని అవకాశాలు చేతి దాకా వచ్చి చేయి జరిపింది అనుకునే అవకాశం లేదు. చక్కగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కష్టానికి ప్రతిఫలం లభించే దశగా మనం కష్టపడాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడదామనుకుంటున్నారో వారి మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గ్రహతులు గోచరిస్తుంది. నూతన ఉత్సవంతో కొంచెం ముందుకు వెళ్ళండి. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు, నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. ఏదైనా సరే జూలైలో ప్రారంభించండి. కొన్ని అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా కొన్ని పెను మార్పులు సంభవిస్తాయి అనుకుంటారు. అయితే అవి గాల్లో మబ్బుల్లాగా వెళ్ళిపోతాయి. అలా వచ్చి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రతిదీ మనసుకు తీసుకుని టెన్షన్ పడడం అనేది చెప్పదగింది కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. మీ పేరు మీద చేస్తే వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటుంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ శని భగవానుడు బాగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, వైద్యుతుల వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. చేదాకా వచ్చిన పనులు చేయజరిపోనుకోకుండా గడిచిన గతంలో ఏవైతే పనులు ఆగిపోయావో అవి పునః ప్రారంభమవుతాయి. కాబట్టి చక్కగా వచ్చిన అవకాశాలని నడుస్తున్న దశలు బాగుంది కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా అఘోరపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.